ఎవరు కూడా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఈ అన్ని అంశాలు మేము లేవనెత్తిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు చాలా తీరిక చేసుకొని గంటన్నర సేపు ప్రెస్ మిత్రులతోని చిట్చాట్లో అనేక విషయాలు చెప్పినట్టుగా ఇలా పత్రికల ద్వారా తెలిసింది. చిట్చాట్లో వారు చెప్పింది ఏంటంటే, మేము ఖచ్చితంగా 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తాము, మీటర్లు పెట్టమని చెప్పినారు. చిట్చాట్లో చెప్పడంతోనే అనుమానం ప్రారంభమైంది. ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు చెప్తే రైతుల మోటార్లకు మీటర్ పెట్టమని నమ్మేటటువంటి ఆస్కారం కొంతలో కొంత ఉంటుంది. సరే, ఆయన మైకుల ముందు ప్రత్యక్షంగా చెప్పినటువంటి అనేక వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే కనీసం కొంత క్రెడిబిలిటీ ఉండేటటువంటి ఆస్కారం ఉండేది. ఇలా చిట్చాట్లో చెప్పిండ్రు, రేపు పొద్దున మీటర్లు పెట్టినప్పుడు సార్ అంతకుముందు చెప్పారు కదా అని అంటే, నేనెక్కడ చెప్పినా ఆయన చేతులు దులుపుకుంటే రాసిన పత్రికలు నమ్మిన ప్రజలు మనం మధ్యలో ఫూల్స్ అవుతాం తప్పితే ముఖ్యమంత్రి గారు మాత్రం జవాబుదారీగా ఉండరనే విషయాన్ని నేను బలంగా తెలంగాణ రైతాంగానికి చెప్పదలుచుకున్నాను. ఇంకొక మాట, మాకు చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నిన్న 2-3 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త జీవో తీసుకొని వచ్చింది. జనరల్గా మనం రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున దేశమంతా కూడా పెంచుతున్నటువంటి సందర్భంలో బ్యాటరీలు ఏవైతే ఉంటాయో, సోలార్ ప్యానెల్స్కి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసేటటువంటి పరిస్థితి ఇండియాలో చాలా తక్కువ కంపెనీస్ దగ్గర ఉంది. 1-2 కంపెనీస్, ఒకటి రిలయన్స్ దగ్గర, ఇంకోటి అంబానీకి ఉన్నటువంటి కంపెనీ దగ్గర మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. మిగతా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారో, సోలార్ బ్యాటరీస్ తయారు చేస్తారో వాళ్ళంతా కూడా చైనా నుండి అవన్నిటిని కూడా తెచ్చుకొని అసెంబుల్ చేసి అమ్ముతూ ఉంటారు. మెజారిటీ బిజినెస్ వాళ్ళదే ఉంటుంది. సడన్గా నిన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 3 రోజుల కింద ఒక జీవో ఇచ్చి ఇండియాలో తయారయ్యే బ్యాటరీలు ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలి అని చెప్పి ఒక జీవో ఇచ్చి కరెక్ట్ 5 రోజులు టైం ఇచ్చింది. జూన్ 1 నుంచి అమలవుతుందని చెప్తుంది. అంటే ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే రైతులు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఈ దేశంలో బిల్ ఆగిపోయిందో దాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి చేస్తున్నాయి. అక్కడ వాళ్ళేమో ఒక్కొక్కటి జీవో మార్చుకుంటూ రిన్యూవబుల్ ఎనర్జీస్లో మార్చుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో దానికి తగ్గట్టుగా ముందే డిస్కామ్లు ఏర్పాటు చేసి ప్రైవేటైజేషన్కి తొవ్వలు తెరుస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా నా బాధ్యత కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు, నేను బలంగా నమ్ముతున్న రైతు డిస్కామ్ వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం కాబట్టి మేము తెలంగాణ జాగృతి ఒక NGO తరఫున నిన్న కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా లీగల్గా కూడా ఈ రైతు డిస్కామ్ని ఆపేటటువంటి ప్రయత్నం మేము 100% చేస్తాం. ఈ ప్రయత్నం మంచిది కాదు, ఇది విరమించుకోవాలి. 2 ERC కేవలం ఒకటే ఒక ఏసీ గదిలో హైదరాబాద్లో పెడుతున్నారు. అట్లా కాదు, 33 జిల్లాలకు మీరు వెళ్ళాలి, రైతుల్ని అడగాలి వాళ్ళ ఒపీనియన్. ఎందుకంటే యువర్ కన్జ్యూమర్స్ ఆర్ ఫార్మర్స్. ఏ కేటగిరీ అయితే మీరు పక్కకు తీసి ఒక డిస్కామ్ తయారు చేస్తున్నారో ఆ కన్జ్యూమర్స్ని మీరు అడగకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులను అడిగి మీరు రైతు డిస్కామ్కి పర్మిషన్ ఇవ్వడం అన్నది ERCకి కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. ERC ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా we will go up to the Supreme Court to stop this రైతు డిస్కామ్. ఎందుకంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఉపయోగం లేదు. ఇంకొక మాట, ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు ఇంత బలంగా చెప్తున్నా మీరు నమ్మడం లేదంటే, చేదు అనుభవాలు ఉన్నాయి. ఏం చేసిండ్రు, బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, యాసంగికి బోనస్ కంప్లీట్గా ఎగబెడుతున్నారు. రైతు భరోసా ముందు అన్లిమిటెడ్ ఉండే, తర్వాత పోయిన ఇయర్ 5 ఏకర్స్కి వచ్చింది, ఈ సంవత్సరం 2 ఎకరాలకే వచ్చింది, అది కూడా అందరికీ రాలేదు. రైతు రుణమాఫీ 30% మందికి ఇంతవరకు వచ్చినటువంటి దాఖలా కూడా లేదు. చాలా చోట్ల సగం మందికి రానేలేదు. అదేవిధంగా కొనుగోలు, చివరి గింజ కంట కొంటాం, తడిసినా కొంటాం అన్నారు, ఇంతవరకు కొన్నటువంటి పరిస్థితి లేదు. రైతులకు కన్నీళ్ళు మిగిలినటువంటి పరిస్థితి ఉన్నది. రైతు బీమా ఏదైతుందో దాన్ని కంప్లీట్గా ఎత్తేసి దాన్ని కూడా టోటల్ ఇన్సూరెన్స్లో కలుపుతున్నారు. రైతు బీమా ఏంది, రైతు సహజ మరణం చెందిన వచ్చేటటువంటి బీమా, దాన్ని తీసి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి మారుస్తున్నారు. అంటే డైరెక్ట్గా ఫార్మర్కి లాస్ అవుతుంది. సో ఈ గవర్నమెంట్ చరిత్ర మొత్తం తీసుకుంటే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది కాబట్టి వీరిని మేము నమ్మదలుచుకోలేదు. లీగల్ కూడా ప్రాసెస్ మేము ఎన్నుకుంటాము. కోర్టులో కూడా ఈ డిస్కామ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. ది అదర్ పాయింట్
Subscribe us and press the bell icon for more interesting updates.